హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నైడు జర్నీ లాగ్స్. ప్రజెంట్ అయితే ఆల్బర్ట్ హాల్ మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నామండి. బడి చాపర్ నుంచి అయితే 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అండి. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్లో అయితే ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అయితే ఉందండి. బయట నుంచి చూస్తే ఇంద్రభవనం చూసినట్టు ఫీల్ అవుతారండి, అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. లోపలికి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. నా ప్రీవియస్ వీడియోస్ వైజాగ్ ఎపిసోడ్స్ కానీ తిరుపతి ఎపిసోడ్స్ కానీ ఏమైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. ఆల్బర్ట్ హాల్ మ్యూజియంని సెంట్రల్ మ్యూజియం అని కూడా అంటారండి. ఆల్బర్ట్ హాల్ మ్యూజియం వచ్చి రామ్ నివాస్ గార్డెన్లో సిటీ గోడ వెలుపల ఒక కొత్త గేట్ ఎదురుగా అయితే ఉందండి. ఇండో సార్సనిక్ ఆర్కిటెక్చర్కి అయితే చక్కటి ఉదాహరణ అండి. వివిధ రకాల సేకరణల కోసం ఇది 19వ శతాబ్దపు అత్యుత్తమ మ్యూజియంల్లో ఒకటిగా అయితే పరిగణించబడిందండి. 2008లో అయితే ఓపెన్ చేశారండి. భారతదేశంలోనే అత్యంత ఆధునిక మ్యూజియంల్లో ఒకటిగా అయితే తిరిగి తెరవబడిందండి ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. ఆల్బర్ట్ హాల్ మ్యూజియాన్ని మీర్ తుజ్ముల్ హుస్సేన్ సాయంతో శామిల్ స్వింటన్ జకాబ్ ఈ భవనాన్ని అయితే రూపొందించారండి 1887లో. 1887లో పబ్లిక్ మ్యూజియంగా ప్రారంభించారు. మహారాజా రామ్ సింగ్ మొదట ఈ భవనాన్ని అయితే టౌన్ హాల్గా మార్చాలని అయితే కోరుకున్నారు. కానీ అతని వారసుడు మాధవ్ సింగ్ దీన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారండి. జైపూర్ కళల కోసం మ్యూజియం మరియు కొత్త రామ్ నివాస్ గార్డెన్లో అయితే భాగంగా అయితే చేర్చబడింది. ఆల్బర్ట్ హాల్ మ్యూజియానికి కింగ్ ఎడ్వర్డ్ 7 పేరైతే పెట్టారండి. మనకి మ్యూజియం ఎంట్రన్స్లో చూసుకోవచ్చండి సవై రామ్ సింగ్ సవై మాధవ్ సింగ్ చిత్రాలను అయితే మీరు చూడొచ్చండి, పైన ఉన్నాయి, అవి అయితే చూడొచ్చు. వెల్స్ యువరాజుగా ఆయన నగరాన్ని సందర్శించినప్పుడు ఫిబ్రవరి 6, 1876లో అయితే పునాదిరాయి వేశారండి. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ చూసుకుంటే పెర్షియన్ గార్డెన్ కార్పెట్స్ అయితే ఉంటాయండి, మీరు చూడొచ్చు. అవి కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. పెర్షియన్ గార్డెన్ కార్పెట్స్, మీరు డిజైన్స్ కూడా చూడొచ్చండి, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చండి పెర్షియన్ గార్డెన్ కార్పెట్స్ డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి, చూసారా? మీరు చూడొచ్చు, అవి కూడా డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి సతసుమ వాస్ అని 19th సెంచరీకి సంబంధించింది జపాన్.
so high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే టీ కప్పులు, సాస్లు, కెటల్ ఇవన్నీ ఉన్నాయండి. మీరు చూడొచ్చు. ఆ పైన చూసుకుంటే ప్లేట్స్, అప్పట్లో వాడే కెటల్ మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే బ్లూ పాటరే అండి. ఇవన్నీ కూడా పోట్రైలేనండి. చూస్తారు కదా ఎన్ని ఉన్నాయో. వాటి మీద డిజైన్స్ చూసారా, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. జైపూర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి. కొండ చూస్తున్నారు కదండి, విష్ణు అవతార్ సురాని మీరైతే చూడొచ్చండి. చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. ఈ మ్యూజియంలో చూసుకుంటే పెయింటింగ్లు, నగలు, తివాచీలు, దంతాలు, లోహ శిల్పాలు ఇలా చాలానే ఉన్నాయండి. కళాఖండాలు చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. మీరు ఒక్కొక్కటి కూడా చూడొచ్చు.
బహవాల్పూర్ కాగాజీ వేరండి, మీరు ఇవన్నీ చూడొచ్చు. మీరు ఇప్పుడు చూడొచ్చండి బికనర్ గోల్డ్ లాక్వేర్ వేరండి. చూస్తున్నారు కదండి, ఎగ్సీ అండి, 4th సెంచరీ. మీరు చూడొచ్చండి. ఎయిత్ సెంచరీలో ఉన్న శివ స్టాచ్యూ అయితే చూడొచ్చండి, ఉదయపూర్. మీరు చూడొచ్చండి కార్తికేయ స్టాచ్యూ, 8th సెంచరీలో ఉండే స్టాచ్యూని అయితే చూడొచ్చు. 10th సెంచరీలో ఉండే వేణధర్ శివ స్టాచ్యూని అయితే మీరు చూడొచ్చు. మీరు ఇప్పుడు చూడొచ్చండి 4 హ్యాండెడ్ విష్ణుని అయితే చూడొచ్చండి, 10th సెంచరీ. టెన్త్ సెంచరీలో ఉండే విష్ణు అవతారం అయితే మీరు చూడొచ్చు. ప్రజెంట్ చూస్తున్నారు కదా, అదేనండి. ఫోర్ ఆర్మడ్ విష్ణుని అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. చూసారు కదా, ఇది కూడా విష్ణుమూర్తేనండి, 4 ఆర్మిడ్ విష్ణుమూర్తి. చాలా పురాతన కట్టడాలండి ఇవన్నీ కూడా, అప్పుడులో విగ్రహాలు 4th సెంచరీ ఆ టైంలోని. రాహ అవతారం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి విష్ణుమూర్తి స్టాచ్యూ అండి. వామన విష్ణు ఇప్పుడు చూస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాచ్యూసేనండి, మీరు చూసి ఉంటారు ఆల్రెడీ, ముందు చూసారు కదా.
అప్పట్లో వాడే బాణాలు ఇవన్నీ చూడొచ్చు. బాకులు అవన్నీ కూడా ఉంటాయండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ స్టీల్తో చేసినవి. చూసారు కదా, ఇవన్నీ కత్తులు, రకరకాల కత్తులు అయితే ఉన్నాయి, మీరు అవి కూడా చూడొచ్చు. అప్పట్లో యుద్ధాల్లో అయితే వాడేవారండి ఈ కత్తుల్ని. చూసారు కదా ఎన్ని ఉన్నాయో, రకరకాల కత్తులు అయితే ఉన్నాయి, మీరు అవి కూడా చూడొచ్చు. ఇంట్లో వాడే డ్రెస్సులు అండి, చూడొచ్చు. కవచాలు అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ చూసారా, కవచాలండి. ఇవన్నీ కూడా గెన్నెలు అండి, మీరు గెన్నెలు కూడా చూడొచ్చు. చూసారు కదా, ఇవన్నీ గెన్నెలు. ఇవన్నీ కూడా గెన్నెలండి, మీరు గెన్నెలు అయితే చూడొచ్చు. రకరకాల గెన్నెలు అయితే ఉన్నాయి. అప్పట్లో రాజులు వాడే గెన్నెలు అండి ఇవి. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా డగ్గర్స్ అండి, చూసారు కదా. ఇక్కడ చూడవచ్చండి గొడ్డళ్ళు, అదేవిధంగా హెల్మెట్స్, అప్పట్లో రాజులు వాడే హెల్మెట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చండి, మహాభారత్ సీల్డ్ అయితే చూడొచ్చు. రామాయణ సీల్డ్ అయితే చూడొచ్చండి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మహాభారత్ సీల్డ్ అయితే ఉంది. మీరు ఇప్పుడు చూడొచ్చండి, గరుడ విగ్రహాన్ని అయితే చూడొచ్చు.
ఇక్కడ చూసుకుంటే వినాయకుడి విగ్రహాలు, అదేవిధంగా బ్రహ్మ విష్ణు విగ్రహాలు అయితే మీరు చూడొచ్చండి. చూస్తున్నారు కదండి, క్యాబినెట్, అప్పట్లో వాడే క్యాబినెట్. వస్తువులు పెట్టుకోవడానికి పెట్లు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆభరణాలు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి అయితే ఉన్నాయి. అదేవిధంగా అప్పట్లో వాడే గరిట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. వాడే చైర్లు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చండి. చైర్ చూసారా ఏ విధంగా ఉన్నాయో. అప్పట్లో వాడే సంగీత వాయిద్య పరికరాలు, గిటార్లు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చండి. అదేవిధంగా లేడీస్ వాడే జ్యువెలరీ అది కూడా మీరు చూడొచ్చు, మీరు అవి కూడా చూడండి. ఇదంతా జ్యువెలరీ అండి, మీరు చూడొచ్చు. లేడీస్ వాడే బ్యాంగిల్స్ అవన్నీ కూడా, హారాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.